హలో గాయ్స్! వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ హోప్ విత్ ఏఎస్ఏ. మా వారు ఈరోజు పొటల్స్ ఫ్రైని ఆయన స్టైల్‌లో చేయబోతున్నారండి. నేనెప్పుడు ఆయన బావుంటది, ఇలా చేస్తే బావుంటది అని చెప్పడమే విన్నాను గానీ, ఇప్పటివరకు ఎప్పుడు చేయలేదు. ఈరోజు పొటల్స్ తీసుకొచ్చారు. నేను వండుతా నువ్వు చూడు, అలా ఎప్పుడైనా వండు అని చెప్పారు. సో, సరే వండి చూపించు మరింకెందుకు నేను వీడియో కూడా తీసుకుంటా, నా ఛానల్‌లో పెట్టుకుంటా అంటే ఓకే చెప్పారు. కట్ చేయడం దగ్గర నుంచి చివరికి టేస్ట్ చూసేంత వరకు కూడా ఆయనే ఉన్నారండి. ఆయనే వండారు. నేను జస్ట్ వీడియో మాత్రమే తీశాను. ఎంత వండారంటే కూర చాలా చాలా డెలీషియస్‌గా వండారు. పొటల్స్‌కి లెక్క ప్రకారంగా తొక్కలు తీస్తే ఫైబర్ అంతా పోతుంది అని నేను నమ్ముతాను. అలాగనే వండుతాను కూడా పొటల్స్‌కి తొక్క తీయకుండా. కానీ అతను మాత్రం తొక్క తీసి వండితే చాలా టేస్టీగా బీరకాయలాగా మెత్తగా ఉంటుంది అని ఆయనకలా ఇష్టమనమాట. ఈ 7 ఏళ్లలో ఎప్పుడూ వండలేదు. ఈ ఫస్ట్ టైమ్ ట్రై చేస్తున్నామనమాట. నేను. ఆయనకి అలవాటే పెళ్లి కాక ముందు నుంచి. సో, చూసేయండి మీరు కూడా మాతో పాటు ఈ వంటని. చాలా చాలా వచ్చిందండి. నేనసలు అంత వండుతారని అస్సలనుకోలేదు. పొటల్స్‌కి తొక్కలన్నీ తీసి పెట్టుకున్నారు. దానికి ఒక 2 ఉల్లిపాయలు యాడ్ చేసుకున్నారనమాట. కట్టింగ్‌తో సహా నేనే కట్ చేస్తాను చూడు ఎలా ఉంటదో. ఒకసారి అలా అబ్జర్వ్ చెయ్యు నా వంటను కూడా అని చెప్పి నన్ను పక్కన కూర్చోబెట్టి ఆయనే వంట చేశారనమాట. చాలా హ్యాపీ అనిపిచ్చిందండి. ఎప్పుడైనా జెంట్స్‌కి ఏదైనా స్ట్రెస్ ఉంటే వాళ్ళు కుకింగ్ చేస్తూ ఆ స్ట్రెస్ నుంచి బయటకొస్తారంట. ఇది బెస్ట్ రిలాక్సేషన్ అనమాట జెంట్స్‌కి యాక్చువల్లీ. సో, చూడండి దాన్నెలా కట్ చేయాలో, ఉల్లిపాయల్ని కూడా ఎలా కట్ చేయాలో, దానికి తోడు టమాటాలు ఎలా కట్ చేయాలో ప్రతి ఒక్కటి కట్ చేసి నాకు చెప్తున్నారనమాట. ఉల్లిపాయలు ఇదే సైజు ఉండాలి. పొటల్స్ ఇలా నిలువుగా కట్ చేయాలి. 2 ఉల్లిపాయలైతే దీనికి సరిపోతుంది. మళ్ళీ ఎక్కువైనా దీని స్వీటు, దాని స్వీటు ఎక్కువైపోతుందని చిన్న చిన్న టిప్స్‌తో ఎంత చెప్పారో. ఆ వీడియో యాక్చువల్లీ పెడదాననుకున్నాను. మా బాబు పక్కన కొంచెం అల్లరి వినిపిచ్చేసరికి ఆ వీడియోని నేను ఆపేసి వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాల్సొస్తుంది. చాలా క్లీన్ అండ్ నీట్‌గా చేస్తారండి. ఏ పని అయినా సరే చూడండి ఎంత చేస్తున్నారు. ఆ పర్ఫెక్షన్‌కి మెచ్చుకోవచ్చు. మీ ఇంట్లో కూడా మీ హస్బెండ్స్ ఇలాగే చేస్తుంటారా అప్పుడప్పుడు? చేస్తే గనక కంపల్సరీ కామెంట్‌లో పెట్టేయండి. చూసుకుందాం ఎవరెవరు వంటలు చేస్తారో. ఈసారి జెంట్స్‌తో ఒక నైట్ చేయించేద్దాం. వంటలన్నీ చేయించి మళ్ళీ మన వీడియోలో పెట్టేసుకోవచ్చు. ఓకేనా? ఇంకా కూర విషయానికొస్తే ఏమేమెయ్యాలి? ఎంతెంత వెయ్యాలి? ప్రతి ఒక్కటి సరిపడా మోతాదులో భలే వివరించారండి. చాలా వివరించారు. కాకపోతే ఆయన వాయిస్ మిస్ అయింది. నేను దానికి చాలా బాధపడుతున్నాను. ఫుల్ ఫన్‌గా, ఫుల్ కామెడీగా ఒకళ్ళ మీద ఒకళ్ళని సెటైర్‌లేసుకుంటూ, ఆ కూర్చొని వంట చేస్తున్నంత సేపు అసలు ఫుల్ ఎంజాయ్ చేశామండి ఇద్దరం కూడా. ఆయన కట్ చేస్తూ, వంట చేస్తూ, నేను అతనికి వీడియో తీస్తూ, ఎప్పుడు నేను వంట చేస్తుంటే ఆయనొచ్చి ఇటు నుంచొచ్చి, అటు నుంచొచ్చి తిరగడం చూసా గానీ, నిన్న నేను మాత్రం ఆయన వంట చేస్తుంటే చాలా చాలా అనిపిచ్చింది. నాకు కూడా నచ్చింది. నాకు రెస్ట్ ఇచ్చినట్టు అనిపిచ్చింది. డ్యూటీ నుంచి రావడమే చెప్పేసా. ఫోను చేసి చెప్పేసారు, "నువ్వేం వండమాక నేను కూర తీసుకొస్తా, నేనే వండుతా. నీకు కొత్త స్టైల్ చూపిస్తానని" చెప్పి. "అయితే నువ్వు చూపిస్తానన్నావు కదా! నేను వీడియో చేసుకుంటా" అంటే, "డన్ నీ ఇష్టం" అన్నారు. ఫస్ట్ టైమ్ నీ ఇష్టం అండం. సో, వీడియో తీసేసాగా. మొత్తానికి వీడియో కూడా పోస్ట్ చేసేస్తున్నా యూట్యూబ్‌లో. చూసేయండి మా ఆయనతో. ఇంకిదే కాదండోయ్ చాలా చూపిస్తాను ఇక నుంచి మా ఆయనతో. సో, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి. 70% సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. చూడండి ఆ ముక్కలు ఎలా కోసారో, ఎన్నెన్ని అవసరమో 2 టమాటాలు, ఒక 2 ఉల్లిపాయలు, పొటల్స్ కట్ చేసి పెట్టుకున్నారు. పొయ్యి మీద బాండీ పెట్టారు. ఆ బాండీ బాగా కాలిన తర్వాత దాంట్లో ఆయిల్‌ని కూడా వేసుకున్నారు. ఆయిల్ ఫ్రై అయ్యే టైంకి దాంట్లో ఉల్లిపాయలు వేసుకున్నారు. ఉల్లిపాయలు వేసుకొని వేపడానికనమాట. ఉల్లిపాయలు వేపుకోవడానికి ఉల్లిపాయలు అండ్ దాంట్లో కొంచెం సాల్ట్ వేస్తారండి. ఉల్లిపాయలు వేగాలి అని సాల్టు, పసుపు కొంచెం వేసి వేపుకుంటున్నారనమాట. పక్కన ఇండియా, ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ వస్తే ఆ మ్యాచ్ చూసుకుంటూ ఈ పని చేస్తున్నారు. అందుకే పక్కన ఫోన్ స్టాండ్‌తో ఉందనమాట. ఫుల్ ఎంజాయ్ చేస్తూ వండారులెండి. అదిగోండి ఫోన్ మీకు కనిపిస్తుందా? ఇండియా, ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్. అతనికి కంఫర్టబుల్‌గా ఫోన్ సెట్ చేసుకొని వంట చేస్తున్నారు. ఆ వంట చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఆయనకి కావాల్సిందంతా చాలా సెట్ చేసుకున్నారు కదా! ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో పొటల్స్ కూడా వేసేసారండి. పొటల్స్ వేసి ఆ పొటల్స్ బాగా మగ్గనిచ్చారు.
బాగా డీప్ ఫ్రై అంటే బాగా దగ్గరకయినంత వరకు పొటల్స్‌ని వేపుతానే ఉన్నారనమాట. మూత పెట్టేశారు. కొంచెం వేగనిచ్చి గ్లాస్ లిడ్ మూత పెట్టేశారు. ఆహ్, అది బాగా వేగిన తర్వాతకి కొంచెం దీంట్లో కూడా చిన్న ఉప్పు, పసుపు వేశారండి ఉడకడానికి. కొంచెం సాఫ్ట్‌గా అవుతాయంట వెజిటబుల్స్. సో, అందుకు ఉప్పు కొంచెం, పసుపు కొంచెం వేశారు. పసుపు వేసిన వీడియో ఐ థింక్ స్కిప్ అయిందో ఉందో ఐడియా లేదు. అదిగోండి పసుపు తీశారు కదా! యెస్. దిస్ ఈజ్ పసుపు. ఆ పసుపు వేశారు. ఇది నా మసాలా బాక్స్ అండి. ఇదేందో అనుకోని వింతగా చూడమాకండే. దాంట్లో అన్నీ పెట్టుకుంటా. జీలకర్ర పొడి, ధనియాల పొడి, మసాలాలు గరం మసాలా, కారం అలా అన్నీ ఒకే దాంట్లో ఉంచుకుంటా అనమాట. కర్రీలోకి సరిపడగా. అంటే కొంచెం కొంచెం తీసి పెట్టుకుంటే పాడవ్వు అని నా ఒపీనియన్ అండి. సో, దేని డబ్బా దాంట్లో ఉంచకుండా అన్నీ కలిపి ఒకే దగ్గర పెట్టుకుంటా. పొటల్స్ బాగా మగ్గిపోయిన తర్వాత టమాటాలు కూడా వేసేశారు. ఈ టమాటోలు వేసిన తర్వాత జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, కారం అండ్ ఏంటది అల్లం పౌడరు ఇవన్నీ వేసుకున్నారనమాట. ఇవన్నీ వేసి కలిపారు. కలిపి మళ్ళీ మూత పెట్టారండి. ఈ టమాటాలు, ఈ మసాలాస్ అవన్నీ కూరకు పట్టడం కోసమని మళ్ళీ మూత పెట్టారు. మూత పెట్టి కాసేపు మగ్గనిచ్చారు. ఇవన్నీ ఎంతేసుకున్నారని మీకు డౌట్ రావచ్చండి. మీ కూరను బట్టి మీకు సరిపడా వేసుకోండి. మాకో లెక్క డొక్క ఏం ఉండదు. మా కర్రీకి సరిపడగా మేమేసుకుంటాం. సో, మీకు సరిపడినంత మీరేసుకోండి. కొంతమంది ఉప్పులెక్కువ తింటారు. కొంతమంది కారం ఎక్కువ తింటారు. బావుందంట కూర. కూర కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చేస్తావు రమ్మనమని పిలిచారనమాట. నన్ను తీసుకొనొచ్చారు. సో, ఉప్పు కొంచెం తగ్గింది అని ఉప్పు కొంచెం వేసుకున్నారాయన. చూసారు కదా టేస్ట్. సో, ఆ ఉప్పు వేసి మళ్ళీ కలిపి ఒక్కసారి మూత పెట్టారు. టేస్ట్ చూపిస్తాను రమ్మని పిలిచారు కదా! నేను అక్కడే ఉన్నాననమాట. టేస్ట్ నేను చూసి మీకు చెప్తా. ఎంత బావుందంటే చాలా చాలా డెలిషియస్‌గా ఉందండి. నేనెప్పుడు పొటల్స్ కూరని ఇలా తినలేదు. చాలా చేశారు ఫ్రై. నాకు చెయ్యి కాలిపోయింది అది పట్టుకోగానే అక్కడ పెట్టేశాను. కిందన ప్లేటుంటే. అది అయిన తర్వాతే తిన్నాననమాట. చాలా బావుంది. అసలంత టేస్ట్‌గా ఉంటదనుకోలేదు. పాపం తినిపిస్తున్నారు కూడా చూడండి. చాలా బావుంది. ఎంత బావుందంటే నేను మాటల్లో చెప్పలేను. మీకెవరికైనా కావాలంటే మా ఇంటికొచ్చేయండి. మీకు కూడా చేయించి పెట్టేస్తా. మా ఆయనతో అంత బా వండుతున్నారు. చాలా చాలా బావుండారండి. సో, కంప్లీట్ అయిపోయింది వంట కూడా. అందరూ సబ్స్క్రైబ్ చేయకుండా చూసేస్తున్నారు నా వీడియోస్ అన్నీ. సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం. లైక్ చేయండి. మీకు నచ్చితే ఇంకెవరికైనా షేర్ చేయండి. చూడండి ఎంత బావుందో కర్రీ డెలీషియస్‌గా ఉందని